అద్రా ఊరిలో పోయింది. ఇంకా పెద్దది. హలో మామ, నమస్తే. ఈరోజు సముద్రంలో చేపలు పట్టణకైతే వచ్చాం మామ. ఆల్రెడీ మన దోస్తులందరూ బోట్ ఎక్కి రెడీగా ఉన్నారు మామ, మన కోసమే చూస్తున్నారు. నేనైతే వేరే దగ్గరికి ఫిషింగ్ అయితే వెళ్ళి వచ్చాం మామ, అందుకే మనకైతే లేట్ అయింది. ఇప్పుడైతే లేట్ చేయకుండా బోట్ మీద అయితే వెళ్ళిపోదాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టు. ఆ రోజు చోట పోయేది నాకు నేను చోట పోయేది ఒకసారి ఉన్నప్పుడు వచ్చింది కదా నా గొడవ మనోడే రోజు వస్తున్నాడు. ఇప్పుడైతే మనం ఫిషింగ్ చేసే స్పాట్ కి అయితే చేరుకున్నాం మామ. మీ అందరికి మేము పొండుకప్ చేపలు ఎలా పడతామో చూపిద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అదేందో మామ, మార్నింగ్ టైం పొండుకప్ చేపలు అసలు పడట్లేదు, ఓన్లీ నైట్ టైం మాత్రమే పడుతున్నాయి. కానీ నైట్ టైం చీకటి ఉండడం వల్ల వీడియో తీయడానికి అయితే అవ్వట్లేదు. అందుకని ఈ రోజు ఎలా అయినా సరే మీకు పొండుకప్ చేపలు ఎలా పడతామో చూపించాలని అయితే ఫిక్స్ అయినాను మామ. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి మామ. ఇక్కడ ఒక అన్నకి చేప అయితే లాగింది మామ, చూడండి. ఈయన స్ట్రైక్ వస్తున్నాయి కదా. కొంచెంగా జీటీ ఈ లొకేషన్ అయితే చూసారు కదా మామ. ఇక్కడ చేపలు పట్టడం ఎంత ఎంజాయ్ గా ఉంటుందో అంతే డేంజర్ గా ఉంటది అనమాట. ఈ ప్లేస్ లో చేప పట్టడం కంటే పట్టిన చేపలను పైకి తీసుకురావడమే చాలా కష్టం మామ. చీటీ 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 సోరేసి దుమ్ము మరం చేసినట్టే సాగర సోరీ టాడింగ్ చేసాడు మొత్తానికి అన్న. మళ్ళీ ఇక్కడ ఒక అన్నకైతే చేప అయితే లాగింది మామ. ఏ చేప అన్నది మీరే చూడండి. పొడుగప్ప అద్రా పొండుగప్ప ఆపరది పొరుపు చిక్కిచ్చేస్తేనే.
అని ఇసుకలో ముంచుకనే ఉంటుంది 4 ఉంటుంది. వెళ్ళి మళ్ళీ సాధించిరా. వెళ్ళు రాక చేప వచ్చింది ఇవాళ. నువ్వు చేపలు పట్టి నిన్న అలాంటి ఇంకా పెద్దది. తర్వాత వెంటనే నాకు ఒక చేప అయితే లాగింది మామ. ఏం జరిగిందో మీరే చూడండి. ఆ ఇరుకులోకి పోయింది. ఓ మామ చూసారు కదా, చేప అయితే మిస్ అయింది. చేప పడకపోయినా పర్లేదు, కానీ పడిన చేప మిస్ అయితే మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది మామ. అది కూడా పండుగ చేప మిస్ అయితే ఇంకా ఎక్కువ బాధ అనిపిస్తుంది. దగ్గరలోనే కొట్టింది. కాసేపు తర్వాత మళ్ళీ ఇంకొన్నకైతే చేప లాగింది. మళ్ళీ ఏం జరిగింది అన్నదో మీరే చూడండి. రే అమ్మ. ఇప్పుడే చేప అయితే మిస్ అయిందో లేదో, వేరే అన్న అయితే చేప లాగింది అని పెద్దగా అరిచాడు. ఇప్పుడు ఏం జరిగిందో మీరే చూడండి మామ. పొరపాడు. చూసారు కదా మామ, అదైతే చేప అయితే కాదు, క్లాత్ అన్నమాట. క్లాత్ తగులుకొని మనోడికైతే చేపలాగినట్టు అనిపించింది. ఇప్పుడు జరిగిన కామెడీకి అయితే మేము 2 చేపలు మిస్ చేసామన్న బాధ అంతా పోయి చాలా సేపు నవ్వుకున్నాం మామ. దగ్గర తీసురా మామ. మనకు పడిన పొండుకప్పు చేపను అయితే వెయిట్ అయితే వేసాము. అది 3 కేజీలన్నర అయితే వచ్చింది. ఈ రోజు అయితే పొండుగప్పలకి మేము తెప్పేద్దాం అనుకున్నాము, కానీ పొండుగప్పలే మాకు తెప్పేసాయి మామ. ఈ ప్లేస్ కి అయితే మనం సాయంత్రం 5 గంటలకు అయితే వచ్చాము. ఇప్పుడు ప్రెసెంట్ టైం అయితే 9:15 అయింది. ఇంకా ఫిషింగ్ అయితే క్లోజ్ చేస్తాం మామ. అందరూ ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటది. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వెళ్తాం. అప్పటి వరకు అందరూ వెయిట్ చేయండి.